యా తెలంగాణ సమాజం ఏమీ కోల్పోలేదు. కేసీఆర్ కుటుంబంలో 4 ఉద్యోగాలు ఉడితే 1000 మంది కొలువులు వచ్చాయి. వాస్తవమే, కేసీఆర్ కుటుంబంలో 4 ఉద్యోగాలు ఉడితే 1000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, వాస్తవం. సో ఇక్కడ తెలంగాణ కూడా ఎలాంటిది ఏమి కూడా కోల్పోలేదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వం మారినప్పుడు 1 సంవత్సరం పాటుగా కొంత స్తబ్దుగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎవరైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిరో వాళ్ళు కూడా కంటిన్యూ అవుతారు. సో వాళ్ళు కొంత సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. సో అడ్మినిస్ట్రేటివ్ అంతా కూడా సెట్ కావడానికి సంవత్సర కాలం టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి గారు తన యొక్క పాలన మీద దృష్టి పెడుతూ నిలకడగా దూకుడుగా ముందుకు పోతా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా కామన్. మొదటి సంవత్సరం కొంత స్తబ్దుగా ఉన్న విషయం వాస్తవం. సో దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులు కృత్రిమ ఉద్యమాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అధికారులు అందరూ కూడా సో ఇందులో పాత్రదారులు, సూత్రధారులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో తెలంగాణ సమాజం ప్రభుత్వం మారింది తప్ప, కేసీఆర్ కల్వకుంట్లలో వాళ్ళ అధికారం కోల్పోయింది తప్ప తెలంగాణ ప్రజలకు జరిగినట్టు నష్టం ఏమీ లేదు. పైపెచ్చు తెలంగాణ ప్రజలకి స్వేచ్ఛ, స్వాతంత్రం రావడం జరిగింది. సో వాళ్ళు ఒక నిరసన తెలిపేటువంటి హక్కును మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారు. ప్రశ్నించే తత్వాన్ని ఈరోజు మళ్ళీ తెచ్చుకుంటున్నారు. గతంలో 10 సంవత్సరాల పాటుగా ఎలాంటి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. అదేవిధంగా కనీసం నిరసన తెలియడానికి ధర్నా చౌక్ లాంటి ప్లేసెస్ లేవు. సో ఇప్పుడు ధర్నా చౌక్ ఉంది, ప్రశ్నించడానికి ధైర్యం చేస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీసులే ఈరోజు వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా పరిడవిలుతో మనం అర్థం చేసుకోవాలి. తప్పేమీ లేదు నిరసన తెలియజేయడంలో, ఎలాంటి తప్పలేదు. ఎందుకంటే మీరు నిరసన తెలియజేసినప్పుడే మీ యొక్క బాధ ఏందో ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు నిరసన తెలియజేయరో ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తూ పోతూనే ఉంటుంది. సో మీరు నిరసన తెలియజేస్తున్నారు, ప్రభుత్వానికి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏం జరుగుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటును సవరించేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. సో అందుకే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఇదే పోవడం కాదు, గతంలో ఉన్న ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తూ ఉన్నాం.